వాళ్ళు ఏమనుకుంటున్నారో ఎట్ ద ఎండ్ అదే చేస్తున్నారు. ఒక నిమిషం నేను వస్తాను కౌశిక్ గారు, నేను మళ్ళీ వస్తాను. ఎస్ మల్లేశ్వర్ గారు, గుడ్ మార్నింగ్. సో అన్ని పార్టీల పరంగా విన్నారు. ఈ మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్స్ తర్వాత రిజల్ట్స్ కూడా చూసిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ఆల్రెడీ ఇప్పుడు 23కి కేబినెట్ భేటీ జరుగుతుంది. అందులో ప్రత్యేకించి 4 అంశాలు అయితే పరిగణనలోకి వస్తున్నాయి. ఒకటి రైతు భరోసా, జిహెచ్ఎంసీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ. వీటి గురించి ముందుకు వెళ్లాలని చెప్పేసి ప్లాన్స్ లో వెళ్తున్నారు. ఏదేమైనప్పటికీ ఈ రిజల్ట్స్ చూసిన తర్వాత పార్టీల పరంగా ఎవరికి అనుకూలంగా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి అనుకోవచ్చు నెక్స్ట్ జిహెచ్ఎంసీ, జెడ్పీటీసీ, ఎంపీటీసీ? ముందుగా స్థానంలో ఉన్నటువంటి పిల్లలకు నమస్కారం. ఎందుకంటే ఇది ఎన్నికలకు మున్సిపల్ ఎన్నికలతో విజయదుంది తర్వాత ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు పోతారు అని అనుకోవడానికి చాలా ప్లస్ పాయింట్స్ ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు కూడా ఏంటంటే అవకాశం ఉన్నప్పుడు ఎవరు కూడా వదులుకోరు. ఏ పార్టీ కూడా అధికారంలో ఉన్న పార్టీ అసలే అది జరుగుతూ ఉండదు. ఎందుకంటే 2015 ఎలక్షన్స్ కి, 2020 ఎలక్షన్స్ కి, ఇప్పుడు 25, 26 ఎలక్షన్స్ చూస్తే రకరకాల డిఫరెన్సెస్ అవపడతా ఉన్నాయి. కానీ అధికార పార్టీ చుట్టే అధికారము ఉన్నటువంటి పరిస్థితి ప్రతి ఎన్నికలు జరుగుతుంది. 2020లో దాదాపుగా 100% కార్పొరేషన్లు సాధించినటువంటి బీఆర్ఎస్ ఇవాళ బీఆర్ఎస్ పరిస్థితి ఎంత దారుణంగా ఫలితం వచ్చింది అంటే మనకు అదే మున్సిపల్స్ లో అవకాశం కొంత రీచ్ అయింది. అంటే పోటాపోటీ కౌన్సిలర్స్ తీసుకోగలిగింది. కానీ ఇక్కడికి వచ్చేసరికి కార్పొరేటర్స్ ను గెలిపించుకోవడంలో కొంత వెనుకబడ్డదనే మనం భావించాలి. మనము ప్రధానంగా ఈ సమస్య కాడికి వచ్చేది దాదాపుగా 781 కార్పొరేటర్ కౌన్సిలర్స్ ని గెలిపించుకున్నది. కానీ కార్పొరేటర్స్ కాడికి వచ్చేవారికి దాదాపుగా వెనుకబడ్డదంటే మామూలు వెనుకబడడం కాదు, బీజేపీ కంటే కూడా 3rd ప్లేస్ లో ఉన్నటువంటి పరిస్థితి. ఇక్కడ మనం మొదటి నుంచి కూడా ఏం చెప్తున్నామంటే అధికార పార్టీ చుట్టూ ఈ పంచాయతీ ఎలక్షన్స్ కావచ్చు, పట్టణ ఎన్నికలు కావచ్చు, ఇవన్నీ కూడా తిరగడం సహజంగానే ఉంటుంది. కానీ ఇక్కడ కాంగ్రెస్ మొదటి నుంచి కూడా ఏంటంటే 2023 వరకు కాంగ్రెస్ గ్రాఫ్ దాదాపుగా 39 చేంజ్ ఓట్ షేరింగ్ తోటి ఉన్నటువంటి పరిస్థితిని అది కొంత ఎక్కడ కూడా నీకు వెనుకబడకుండానైతే కొంత అదేది తటస్థంగా అంటే అదే పర్సెంటేజ్ 39 to 40, 42, 39 ఆ మధ్యలోనే దాని నిలకడగా వాళ్ళు పోతున్నటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం. ఇక్కడ మారిందంతా కూడా ఏంటంటే బీజేపీ ఓటు బీఆర్ఎస్ ఓటు బీజేపీకి మారిన పరిస్థితి మనకు ఈడ 23 ఎన్నికల తర్వాత జరిగినటువంటి పరిణామాలను బట్టి చూస్తా ఉన్నాం. ఎందుకంటే 2024 పార్లమెంట్ లో దాదాపుగా సింహభాగం అంటే 8 కాంగ్రెస్ ఇస్తే 8 బీజేపీ ఎట్లా ఇచ్చారు దాని పర్సంటేజ్ చూస్తే ఏంటంటే మనకు మొత్తం కొలాప్స్ అయ్యి 37% ఉన్నటువంటి టీఆర్ఎస్ 16కు పడిపోయింది. దాదాపుగా 11-12% బీజేపీకి ట్రాన్స్ఫర్ అయితే కానీ బీజేపీకి అది సీట్లు రాలేదు. ఇప్పుడు అదే పరిస్థితి కొనసాగే పరిస్థితి కొంత, ఎందుకంటే బీఆర్ఎస్ 3rd ప్లేస్ లో పోతే రేపు కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయం అనే చెప్పుకోవడానికి వీలు లేదనే పరిస్థితిలో కొంత స్టాండ్ మార్చుకొని పంచాయతీ ఎన్నికలలో కూడా కొంత బీఆర్ఎస్ తలపడ్డది. కొన్ని అనేక పంచాయతీలలో నిలబడ్డటువంటి పరిస్థితి కూడా చూస్తున్నాం. ఎందుకంటే ఆ గ్రాఫ్ ఏమో కొంత అంటే ఒక ప్రతిపక్ష హోదాకు ఉన్నటువంటి పరిస్థితి, ప్రతిపక్ష పార్టీ పోరాడాల్సినటువంటి పరిస్థితి బీఆర్ఎస్ చేసింది. ఇక్కడ సేమ్ టైం ఇక్కడ ఆడ గుర్తులు లేని పార్టీ కాడ చేసింది. కానీ ఇక్కడ అధికార పార్టీ చుట్టూ ఎవరైనా స్వార్థం కావచ్చు, లేకపోతే వాళ్ళ గ్రామ అభివృద్ధి కోసం కావచ్చు, కొంత మారినటువంటి పరిస్థితి ఉన్నది. అది మారుతారు కూడా, ఎందుకంటే అది ప్రెషర్ లేకుండా మార్చే పరిస్థితి ఉంటది. ఎందుకంటే గతంలో మనము చరణ్ చెప్పిండు ఏదంటే ఇప్పుడు ఈ ఫిరాయింపుల వ్యవస్థ కాంగ్రెస్ ప్రోత్సహించడు. కాంగ్రెస్ అవసరానికి బీఆర్ఎస్ అవసరం లేని 88 సీట్లు ఇచ్చినప్పుడు కూడా ప్రోత్సహించి వాళ్ళ మొత్తానికి ప్రతిపక్షమే లేకుండా చేద్దామని అనుకుని చేసినటువంటి ప్రమాదంతో వాళ్ళ బీఆర్ఎస్ కష్టాలను తీసుకొచ్చుకున్నటువంటి పరిస్థితి.
ఇప్పుడు పట్టణాల ఇక్కడికి వస్తేదంటే పట్టణం అంటే ఒక 4 డికేడ్స్ నుంచి నేను రాజకీయాలు చూస్తా ఉన్నా, విద్యార్థి నాయకులు కావచ్చు, ఉద్యమకారులు కావచ్చు. ఎందుకంటే పట్టణం అంటే కొంత బీజేపీకి అనుకూలంగా ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పుడు ఒక అది కరీంనగర్, నిజామాబాద్ తప్ప మిగతా ఎక్కడ కూడా పర్ఫామ్ చేసినటువంటి పరిస్థితి అంటే చెప్పుకోదగ్గటువంటి గణనీయమైనటువంటి స్థానాలు సాధించలేదు కార్పొరేషన్స్. లేక మున్సిపల్ కాడికి వచ్చేదంటే 2020లో ఏదైతే బీజేపీ 2 మున్సిపల్స్ సాధించిందో ఇప్పుడు కూడా అదే పద్ధతిలో నిలబెట్టుకునే పేలవంగానే. ఎందుకంటే బీజేపీ పట్టణాలలో ఇంత దారుణమైనటువంటి పరిస్థితి ఉంటుంది అనేది ఎక్కడ ఊహించలేదు. అయితే నేను మొన్న కూడా చెప్పిన, ఇప్పుడు కూడా చెప్తున్నా, బీజేపీ కొంత ఆ తెలంగాణ విభజన చట్టాలను ఆనాడు కేసీఆర్ ఏదో మమ్మల్ని రిసీవ్ చేసుకోలేని, గౌరవించలేని, ఏదో రకరకాల కాలం చెప్పి అప్పుడు కొంత ఇది చేసినప్పటికీ ఇప్పటికీ కాంగ్రెస్ కొంత మరి పబ్లిక్ కావచ్చు, అది మిగతా పార్టీలు కూడా రేవంత్ రెడ్డిని ఏదన్నా కూడా మా పెద్దన్న అని చెప్పి ముందుకు వచ్చినందుకు మరి నీకు మన బడ్జెట్ లో కూడా కొంత నిర్లక్ష్యం చేసినది. బిఫోర్ బడ్జెట్ అంటే బడ్జెట్ పెట్టిన తర్వాత ఎన్నికలు వేరే సందర్భాన్ని కొంత మేధావి వర్గము, విద్యావంతుల వర్గము కొంత బీజేపీ కొంత ముందుగా ఉన్నటువంటి పరిస్థితి ఇలా ఎన్నికలలో. ఒకటి మల్లేశ్వర్ గారు, రిజల్ట్స్ ఇవన్నీ చూసిన తర్వాత ఇప్పుడు మీరు చెప్తున్న ప్రకారం నెక్స్ట్ జిహెచ్ఎంసీ, జెడ్పీటీసీ, ఎంపీటీసీలో ఎవరి మధ్య ఫైట్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి అనుకోవచ్చు? ఇప్పుడు ప్రధానంగా మొన్న జరిగినటువంటి 2023లో రూరల్ లో బాగా పర్ఫామ్ చేసింది అంతా కూడా కాంగ్రెస్. రూరల్ లో నష్టపోయిందంతా కూడా బీఆర్ఎస్. ఇప్పుడు జరిగేది కూడా ఏంటంటే, నాకు ఇప్పుడు ఉన్నటువంటి ఫలితాలు కావచ్చు, గతంలో ఉన్నటువంటి అనుభవం కావచ్చు, బీజేపీ ట్రయాంగిల్ ఫైట్ చేసే పరిస్థితి అవపడట్లేదు. బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్యనే ఎంపీటీసీ, జెడ్పీటీసీలో ఉంటుంది. బీజేపీ పోరాడేదంతా కూడా జిహెచ్ఎంసీ కావచ్చు, వరంగల్ కార్పొరేషన్ కావచ్చు, ఖమ్మం కార్పొరేషన్ కావచ్చు, వీటి మీద చాలా తలపడడానికంటే 2 రూరల్ కాడికి వస్తే బీఆర్ఎస్, అర్బన్ కాడికి వస్తే బీజేపీ ప్రత్యామ్నాయంగా మనకి ప్రత్యర్థులుగా తలపడడానికి, నీకు పోటీ పడడానికి అవకాశం. అయితే ప్రధానంగా ఏంటంటే ఇప్పుడు పట్టణాలలో 2023లో వచ్చినటువంటి పరిస్థితి బీఆర్ఎస్ కు ఇచ్చినటువంటి ఆదరణ ఇప్పుడు లేదు. బీఆర్ఎస్ కూడా మీరు గమనించాల్సిన అవసరం. అప్పుడు 2023లో రూరల్ లో స్వీప్ చేసింది. ఇవాళ వరంగల్ లాంటి, వరంగల్, ఖమ్మము, నల్గొండ లాంటి జిల్లాలలో ఇలా బీఆర్ఎస్ అవకాశం లేకుండా ఇచ్చినటువంటి పరిస్థితి చూసినాం. ఇప్పుడు మొన్నటి పంచాయతీ ఎన్నికలు కావచ్చు, ఇప్పుడు మున్సిపల్ కాడికి వస్తే కొంత గ్రాఫ్ పెరిగింది. రూరల్ లో బీఆర్ఎస్ కు కొంత అంటే మరీ పేలవంగా లేకుండా కొన్ని సీట్లు పంచాయతీ సర్పంచులు కావచ్చు, తర్వాత కావచ్చు, కొత్త ఇప్పుడు తొర్రూరు, తర్వాత ఇక్కడ జనగాము, ఇవన్నీ కూడా కొంత గ్రాఫ్ బీఆర్ఎస్ తీసుకైతే దీనికి పెరగడానికి ప్రధాన కారణం ఏంటంటే ఈ కాంగ్రెస్ లో ఉన్నటువంటి ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యేల దగ్గరనే కొంత, ఇప్పుడు పల్లరాజేశ్వర రెడ్డి జనగామ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉన్నాడు, కానీ ఇప్పుడు ఇక్కడికి వస్తే యశస్వి రెడ్డి, తర్వాత ఇప్పుడు ఈ గ్రాఫ్ పెరిగిన దగ్గర కూడా సిట్టింగ్ ఎమ్మెల్యేల వాళ్ళ పర్ఫామ్ కరెక్ట్ గా లేకనా, లేకపోతే ఇప్పుడు ప్రత్యర్థులు బలపడుతున్నారు అంటే మనకు అధికారంలో ఉన్న వీళ్ళు కొంత వాళ్ళు ప్రజలతోటి మమేకమైతే లేరని మనం గమనించాల్సిన అవసరం ఉంది. ఏదేమైనా ఇప్పటికీ మరి అన్ని పార్టీలు కూడా రిజల్ట్స్ తోటి కొంత అలర్ట్ అయ్యి భవిష్యత్తులో మరి ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు కూడా నాకు తెలిసి, ఎందుకంటే ఈ మొన్నటి వరకు వచ్చినటువంటి జాస్టిస్ చేయండి ఇప్పుడు పెట్టారు, ఇంకా కొంత టైం తీసుకుంటారు కూడా, కానీ ఈ ఫలితాలు అనుకూలంగా వస్తున్నాయి కనుక డెఫినెట్ గా ఇది కూడా చేసి, ఎందుకంటే ఇప్పుడు ఆ 10 ఎన్నికల్లో పోతారని నేను భావిస్తాను. ఓకే అండి, నేను మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. అంతకంటే ముందు ఇప్పుడు నెక్స్ట్ కౌశిక్ గారు, మీకు ఒక చిన్న